భగవద్గీత సాంఖ్యయోగము 1వ శ్లోకం. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. ఈ విధముగా కరుణాపూరిత హృదయుడై శోకముచే కంటతడితో ఉన్నటువంటి అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. భాష్యము: లౌకికమైన జాలి, చింత, కన్నీళ్లు ఇవన్నీ ఆత్మజ్ఞానం లేని మనిషికి సూచనలు. నిత్యమైన ఆత్మ పట్ల ఉండే కరుణ మాత్రమే నిజమైన జ్ఞానం. అదే ఆత్మానుభూతి. ఈ శ్లోకంలో మధుసూదన అనే పదం చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణుడు మధు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఇప్పుడు అర్జునుడు తన మనసులో ఉన్న భ్రాంతిని, తన కర్తవ్యానికి అడ్డుగా ఉన్న మాయను సంహరించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపాలో ప్రతి ఒక్కరికి తెలియదు. నీటిలో మునుగుతున్న మనిషి బట్టల కోసం బాధపడటం మూర్ఖత్వం. అలాగే అజ్ఞాన సముద్రంలో మునిగిపోయిన మనిషి శరీరాన్ని కాపాడటం వలన అతను రక్షింపబడడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా శరీరంపై మాత్రమే చింతించేవాడు శూద్రుడు అంటారు. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఇలాంటి ప్రవర్తన అతనికి తగదు. జ్ఞానం లేని మనిషి దుఃఖాన్ని తొలగించగల శక్తి శ్రీకృష్ణుడికే ఉంది. ఆ కారణంగానే ఆయన ఈ గీతను ఉపదేశించాడు. ఈ అధ్యాయం భౌతిక దేహం మరియు ఆత్మ మధ్య తేడాను వివరంగా చెప్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన ఈ బోధనం మనకు ఆత్మ సాక్షాత్కారం చేసే మార్గాన్ని చూపిస్తుంది. మనిషి ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని చేస్తూ ఆత్మతత్వంలో స్థిరంగా ఉంటేనే నిజమైన ఆత్మానుభూతి పొందగలడు. భగవద్గీత సాంఖ్యయోగము 2వ శ్లోకం. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓ అర్జున, శ్రేష్ఠులకు తగనిది, స్వర్గప్రాప్తి ఇవ్వనిది, అపకీర్తి కలుగచేసేటువంటిది అయిన ఈ అజ్ఞానమైన శోకము రాకూడని సమయంలో నీకు ఎట్లు దాపురించినది? భాష్యం: శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు. ఈ ఇద్దరూ వేరు కారు, ఒకటే. అందుకే భగవద్గీత అంతా శ్రీకృష్ణుడు భగవానుడిగా చెప్పబడింది. పరతత్వాన్ని పూర్తిగా అనుభూతి చెయ్యడమే భగవానుణ్ణి తెలుసుకోవడం. పరతత్వం 3 దశల్లో అనుభవించబడుతుంది. ఒకటి బ్రహ్మం, అంటే సర్వవ్యాపకమైన నిరాకార తత్వం. రెండవది పరమాత్మ, అంటే ప్రతి జీవిలో హృదయంలో ఉన్న పరమపురుషుని రూపం. మూడవది భగవానుడు, అంటే దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు. శ్రీమద్ భాగవతం 1, 2, 11 ఈ 3 దశలను ఇలా చెబుతుంది. వదంతి తత్ తత్వవిదస్ తత్వం యత్ జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శభ్యతే. అంటే పరతత్వాన్ని తెలిసినవారు దాన్ని 3 రూపాల్లో అనుభవిస్తారు. అవి వేరువేరుగా ఉన్నట్టు అనిపించినా వాస్తవానికి ఒకటే. బ్రహ్మం, పరమాత్మ, భగవానుడు ఇవన్నీ ఒకే సత్యం యొక్క 3 స్థాయిలు. ఇది సూర్యుడి ఉదాహరణతో అర్థమవుతుంది. సూర్యుడిలో 3 భాగాలుంటాయి: సూర్యకాంతి, సూర్యబింబం, సూర్యమండలం. సూర్యకాంతి గురించి మాత్రమే తెలిసినవాడు ప్రాథమిక విద్యార్థి. సూర్యబింబం గురించి తెలుసుకున్నవాడు కొంచెం ఉన్నత స్థాయిలో ఉంటాడు. కానీ సూర్యమండలంలోకి ప్రవేశించి అనుభవించినవాడు అత్యున్నత విద్యార్థి. ఇదే విధంగా బ్రహ్మానుభూతి అంటే కేవలం సత్యకాంతిని తెలుసుకోవడం. పరమాత్మ అనుభూతి అంటే రూపమున్న తత్వాన్ని తెలుసుకోవడం. భగవానుని అనుభూతి అంటే ఆ పరమతత్వం యొక్క పూర్తి స్వరూపాన్ని అనుభవించడం. భక్తులు భగవానుని లక్షణాలను అనుభవించిన వారు అందులోనే అత్యుత్తములు. వారు పరతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నవారు. సూర్యకాంతి, సూర్యబింబం, సూర్యమండలం వేరువేరు అయినా సూర్యుడే. అలాగే బ్రహ్మం, పరమాత్మ, భగవానుడు వేరు దశల్లో అనిపించినా తత్వం మాత్రం ఒకటే. ఇప్పుడు భగవానుడు అనే పదం అర్థం చూద్దాం. పరాశర మహర్షి చెప్పారు: సర్వ సంపదలు, సర్వశక్తి, సర్వకీర్తి, సర్వ సౌందర్యం,
సర్వజ్ఞానం సంపూర్ణ వైరాగ్యం ఉన్నవాడే భగవానుడు. ధనం, శక్తి, సౌందర్యం, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం వీటిలో ఒకటి ఇద్దరికి ఉండవచ్చు. కానీ 6 లక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు ఒక్కరే. అతడే శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు. బ్రహ్మ, శివుడు, నారాయణుడు కూడా ఆయన సమానులు కాదు. బ్రహ్మ సంహిత 5:1లో ఇది స్పష్టంగా చెప్పబడింది. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాది గోవిందః సర్వకారణ కారణం. అంటే కృష్ణుడు పరమేశ్వరుడు, సచ్చిదానంద స్వరూపుడు. అతడే ఆదిదేవుడు, సర్వకారణాలకు మూల కారణం. శ్రీమద్భాగవతం కూడా ఇదే చెబుతుంది. ఎన్ని అవతారాలు ఉన్నా వాటన్నింటి మూలం శ్రీకృష్ణుడే. ఏతేచ అంశ కలాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. భాగవతం 1:3-28. అంటే అన్ని అవతారాలు ఆయన అంశలే, కాని శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడు. అందుకే ఆయన ఆదిదేవుడు, పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకు, బ్రహ్మానికి ఆధారం.